హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాటి వీడియో ఏంటంటే మెంతాకు ఆలు ఫ్రై చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకుని కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి ఆయిల్లో. ఇలా ఉండాలండి. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. పచ్చివాసన పోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని వేసుకుందామండి. అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయినాయి కదండి, ఇలా ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ ఉండి ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే. చాలా చాలా బాగుంటుంది కర్రీ. మన మెంతాకు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిందండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.